నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మొదటిసారిగా మన తెలంగాణ అభివృద్ధి కోసం దావోస్ వెళ్ళడం జరిగింది. ఆయన వెళ్ళిన తర్వాత నుంచి ఆయన మీద చాలా రకాల ట్రోల్స్ అనేవి జరుగుతున్నాయి. మరి దాని గురించి మనతో చర్చించడానికి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. సార్, ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఆయన మన తెలంగాణ అభివృద్ధి కోసం దావోస్ వెళ్ళడం జరిగింది. అంతకు ముందు ప్రభుత్వం చూసుకుంటే మన కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా ఉండేటప్పుడు కూడా వెళ్ళడం జరిగింది. సో దీన్ని కంపేర్ చేస్తూ మన కేటీఆర్ గారికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారికి ఏం తెలియదు, ఇంగ్లీష్ మాట్లాడడం రాదు అని చెప్పేసి చాలా రకాల ట్రోల్స్ చేస్తున్నారు. సో దీని మీద మీరేం అనుకుంటున్నారు? కేటీఆర్ అనేటువంటి బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ బాగా ఫ్లూయెంట్గా మాట్లాడతాడు అని అంటే 10 సంవత్సరాల అధికారంలో వాళ్ళు ఉన్న తర్వాత క్రితం సంవత్సరం ఇదే దావాస్కి కేటీఆర్ పోయి మీ భాషలో బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ తోటి మాట్లాడితే నువ్వు తీసుకొచ్చినటువంటిది పేపర్లలో చూపించినటువంటిది 21,000 కోట్ల రూపాయలు. కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని చెప్పి ఈరోజు ఒక ఎట్లంటే శునకానందం పొందుతున్నటువంటి మీరు, ఫ్లూయెన్సీ లేదని చెప్పి విమర్శిస్తున్నటువంటి మీరు, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు దావోస్ పోయి తీసుకొచ్చినటువంటి 38,000 కోట్ల రూపాయలు. తేడా ఉంది కదా. కమ్యూనికేషన్స్ ఉండి ఫ్లూయెన్సీ ఉండి 21,000 కోట్లు తెచ్చినటువంటి నీకు మీ భాషలోనే ఫ్లూయెన్సీ లేకపోయినా కూడా రాష్ట్రాభివృద్ధి కోసము ఫేస్ వాల్యూ కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి కాదు, ఫేస్ వాల్యూ తోటే 38,000 కోట్ల రూపాయలు తెచ్చినటువంటి ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా తేడా ఉంది. సో నీ అసంటోనికి కమ్యూనికేషన్ స్కిల్స్ తర్వాత ఫ్లూయెన్సీ చూపిస్తేనే వాల్యూ ఇస్తారేమో, కానీ రేవంత్ రెడ్డి గారికి ఫేస్ వాల్యూ ఉంటుంది. ఆ ఫేస్ వాల్యూ తోటే పాలన మొదలు కాకంటే ముంగటనే పాలకుడి మీద నమ్మకంతో సుమారు ఈరోజు 38,000 కోట్ల రూపాయల పెట్టుబడుల రూపంలో ఈరోజు తెలంగాణకు వస్తున్నాయి. కానీ పనికిమాలిన పరిపాలన 10 సంవత్సరాలు చేసినాక సూటు బూట్ వేసుకొని ఫ్లూయెంట్ ఇంగ్లీషు సోకాల్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి నువ్వు దావోసిపోయినా కూడా మరి ఈ రోజు వచ్చినటువంటి నిధుల కంటే సగం పడే నిధులు కూడా నువ్వు తీసుకురావాలనేటువంటి పరిస్థితి అవసరమే లేదు కదా. ఎవరికొచ్చు? ఈ దేశ ప్రధానమంత్రికి ఇంగ్లీష్ వచ్చా? నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. అంతేందుకు మిజైల్ మ్యాన్ అని పేరున్నటువంటి అబ్దుల్ కలాం గారికి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ వచ్చా? లేకపోతే ప్రఖ్యాతి గాంచినటువంటి ఈ రోజు ఉంటున్నటువంటి ఇస్రోకి సంబంధించిన చాలామంది సైంటిస్టులకు ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో వచ్చా? ఎంతోమంది మేధావులకి, ఎంతోమంది సైంటిస్టులకు అందరికి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రావాలనేటటువంటిది మ్యాండేటరీ కాదే. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ బ్యారియర్. అందులో లాంగ్వేజే బ్యారియర్ కానప్పుడు ఫ్లూయెన్సీ అనేటటువంటిది ఎవడు చూస్తాడు? మనిషి మాట్లాడేటటువంటి భాష ఎట్లా మాట్లాడుతున్నాను కాదు, దాంట్లో భావం మన గురించి ఉందా లేదా అనేటటువంటిది సామాన్యుడు చూస్తాడు. అంతేకాదు తెలంగాణ మొత్తం కలిపితే కూడా 1,00,000 మంది ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడతారని మనం అనుకుందాం. అంటే నువ్వు 3,99,00,000 మందిని కించపరిచి మాట్లాడుతున్నావు. నువ్వు అధికారంలో ఉంటున్నప్పుడు నీది ఏదైతే అహంకారం ఉండేనో అది దిగినటువంటి దాఖలాలు ఇక్కడ కనిపిస్తలేవు. ఎంతసేపు ఏంటంటే ఎదుటి వ్యక్తిని చూసి తప్పులు దోలాడాలి, వ్యక్తిగతంగా దూషించాలి, వ్యక్తిగతంగా కించపరచాలి అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లెక్క ఒక ప్రపంచ స్థాయిలోకి పోయి మన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ వేదిక మీదకించే మీరు ఈడ ఉండి కించపరుస్తున్నటువంటిది తెలంగాణ ఇంట్రెస్ట్లకి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతుర్రు, అంటే తెలంగాణ ద్రోహుల లెక్క మీరు మాట్లాడుతుర్రు. కాబట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటిది నిధులు మీకంటే రికార్డు స్థాయిలో నెలలనే తీసుకొని వచ్చిండ్రు అనేటటువంటిది కడుపులో కత్తులు పెట్టుకొని అసూయతోటి మాట్లాడుతురు తప్ప అంతకు మించి వేరే లెక్క ఏం లేదు. రోడ్ల మీద తిరుగుకుంటా రోడ్ల మీద పోయేటోళ్ళని అటు ఇటు దుర్భాషలు ఆడేటటువంటి చిల్లరగాళ్ళకి ఈ కేటీఆర్ అండ్ బ్యాచ్కి పెద్ద తేడా ఏం లేదని చెప్పి అంటున్నాడు. మరి ఇప్పుడు 10 సంవత్సరాల ప్రభుత్వం ఏదైతే ఉందో మన కేసీఆర్ గారు చేశారో, కేసీఆర్ గారు కూడా ఎప్పుడు వెళ్ళలేదు అని విన్నాం మన దావోస్కి. అలాంటిది మన రేవంత్ రెడ్డి గారు వెళ్ళడాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు చిత్తశుద్ధి, మనిషికి కావాల్సినటువంటిది చిత్తశుద్ధి. నా రాష్ట్రం ఈరోజు తెలంగాణ ఆర్థికంగా కుదేలైపోయింది, 10 సంవత్సరాలలో బంగారం లెక్క ఉంటున్నటువంటిది అప్పుల పాలకు తీసుకొని పోయారు అని చెప్పి అంకెలతో సహా పారదర్శకంగా అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముంగట పెట్టిండు. అంతేకాదు స్వేచ్ఛా స్వాతంత్రాలు అనేటటువంటిది పాలకులు అనేటటువంటిది గడిలలోనే ఉండి మేము శాసిస్తాము, మేము శాసనాలకి మీరందరూ కూడా ఏది కట్టుబడి బానిసలకు ఉండాల్సిందే అనేటటువంటి తొలగించాలని చెప్పి కంచెల కాడికించి మొదలు పెట్టుకుంటే ఒక కన్న తల్లిదండ్రులకి పిల్లలు నాశనం అయిపోతుంటే, డ్రగ్స్ బారిన పడిపోయి లేకపోతే మద్యం బారిన పడిపోయి నాశనం అయిపోతుంటే వాళ్ళ మనోవేదన బయట వాళ్ళకి చెప్పుకోలేరు, సొంత పిల్లల గురించి బయట మాట్లాడుకోలేరు. అట్లాంటి డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపిన దగ్గర నుంచి వారి యొక్క కష్టాలను తీర్చేటటువంటి దాకా ప్రతి ఇంట్లో పెద్ద కొడుకు లెక్క రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన ముందుకు పోతుంటే ఈరోజు దాన్ని సహించుకోలేక ఏడ విమర్శించాలనో చెప్పుకోలేక భవిష్యత్తులో ఏమో కొలువులు వచ్చేటట్టున్నాయి. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ కూడా రైతు బంధు మొదలైంది. ఆ రైతు రుణమాఫీ కూడా పార్లమెంట్ ఎన్నికల కంటే ముంగటనే చేసేటట్టున్నారు.
ఇవన్నీ ప్రక్రియలు కూడా వాళ్ళు అధికారికంగా నిండుకుండ లెక్క వనరులు ఉంటున్నప్పుడే చేయలేనటువంటివి ఈరోజు ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ చిత్తశుద్ధితోటి పరిపాలన అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని, ప్రజల ముఖ్యమంత్రిని ప్రజలు స్వాగతిస్తున్నటువంటి తీరుని వీళ్ళు ఓర్వలేక మాట్లాడుతున్నటువంటి దాని లెక్కనే చూస్తున్నది తప్ప అంతకు మించి వేరేదేం లేదు. అయితే మన కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా ఉండేటప్పుడు మనకి ఎటువంటి అభివృద్ధి రాలేదంటారా? ఇప్పుడు నేను అదే అంటున్నా, నువ్వు అభివృద్ధి గిట్ట వస్తే నీ అభివృద్ధి గురించి కంపేర్ చేసి మాట్లాడు. నేను కూడా దావోస్ పోయినా, నేను అప్పుడు దావోస్ పోయి ఇగో ఇంతగా ఫ్లూయెంట్గా మాట్లాడినా, ఇంత అది చేసినా, ఇగో నేను గిడనే ఆ 21,000 కోట్లలో కూడా 17,000 కోట్ల రూపాయలు ఇటు ఉంటున్నటువంటి మైక్రోసాఫ్ట్ ఎక్స్టెన్షనే నువ్వు కొత్తగా తీసుకొచ్చింది ఏం లేదు, అది కూడా చెప్తున్నా నేను. సో అట్లాంటివి నువ్వేమనంటే కంపేర్ చేయి, పారదర్శకంగా రండి, కంపేర్ చేయండి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కూడా చేయండి, స్వాగతిస్తున్నాం అన్నాం. ఇదెక్కడి కథ? ఇదేదో ఆగిపోయిన కారు మీద కోతుల గుంపు పడ్డట్టు మీ బీఆర్ఎస్ పార్టీ ముందుకు కారు సాగకుండా ప్రజలు ఆపేసిర్రు. ఆపినటువంటి దాని మీద సోషల్ మీడియా వీళ్ళది ఎట్లా తయారైపోయింది అంటే కోతుల గుంపు ఉంటుంది కదా, ఆ కోతుల గుంపు లెక్క తయారైంది. ఒకటేమో స్టీరింగ్ని కొరుకుతుంది, ఇంకొకటేమో సీట్లను చింపుతుంది, ఇంకొకటేమో టాప్కి ఎగురుతుంది, ఇంకొకటి డిక్కిల తలకాయ పెట్టి కాళ్ళ కిందికేసి రాకుతుంది, ఇంకోటేమో కిటికీలకేంచి డొమ్మరగడ్డలు వేస్తుంది. ఇట్లా ఊహించుకుంటే ఏంటిది అంటే వీళ్ళకి ఏం చేయాలనో, దేని మీద విమర్శించాలనో, దేన్ని అడ్రస్ చేయాలనో అనేటటువంటిది ఏం మేము ఈరోజు వాళ్ళకి అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు కదా. కాబట్టి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టుకోవడం ఖాయం అన్నట్టుగానే వారి యొక్క శైలి పోతుంది. అహంకారంతో మాట్లాడుతున్నారు, విమర్శలు చేస్తే వ్యక్తిగతంగా విమర్శలే చేస్తారు తప్ప దేనికి పాలసీస్కి సంబంధించినటువంటిది ప్రజలకు పనికొచ్చేటటువంటి విమర్శలు చేస్తలేరు. సో మదం ఎక్కినటువంటి ఆంబోతులు ఏం చేస్తాయి అని అంటే మదాన్ని దింపనికి కూడా ఏం చేయాలో కూడా మనుషులకు తెలుసు, ప్రజలకు తెలుసు. మేము ప్రజలకు వదిలిపెట్టేసేస్తున్నాం, వాళ్ళని ఏం చేయాలో వాళ్ళే చూసుకుంటారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది, ఆ చర్చలు కానీ ఆ సమావేశాలు కానీ ఎంతవరకు అయిందంటారు? అన్నీ సక్సెస్ అయినాయి కదా, సక్సెస్ దాని అన్ని ఈరోజు సక్సెస్ అయినాయి కాబట్టి రికార్డు స్థాయి ఈరోజు మనకు ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయో దానికి సంబంధించినటువంటిది. అంతేకాదు పరిపాలన అనేటటువంటిది కూడా ప్రతి జీవో ఈరోజు పారదర్శకంగా ప్రజల ముందు పెట్టి చేస్తున్నాం మేము పని. ప్రతి జీవో ఆఖరికి దావోస్ పోతే ఎవరెవరు ముఖ్యమంత్రి గారు ఎంట పోతున్నారు అనేటటువంటి దగ్గరికించి ప్రజల ముందు జీవోలు మేము పెట్టి పారదర్శకంగా పోతున్నాం. కానీ గత సర్కారులో 10 సంవత్సరాలు ఏ రోజైనా జీవోలు బయటకు పెట్టినటువంటి పరిస్థితి ఉండేనా? పంచభూతాలను కొల్లగొట్టినరు. ప్రభుత్వంలో ఉండి ప్రజాధనాన్ని ఎన్ని రకాలుగా అంటే వేస్టేజ్ చేయాలో అన్ని రకాలుగా చేసిర్రు. వాళ్ళని అడిగేటటువంటి వాడు ఎవరు లేడు, వాడు జవాబుదారితనంగా ఏ రోజు మెలిగినటువంటి పాపన పోలే. వ్యక్తిగతంగా కించపరిచేటటువంటి కుసంస్కారం కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉండదు. నదులకే నడకలు నేర్పినటువంటి కేసీఆర్ గారు మీరు ఈరోజు ఆరోగ్య సమస్యలతోటి మళ్ళీ నడక నేర్చుకుంటున్నటువంటి పరిస్థితి దాకా వచ్చిండ్రు. కుచిత గుణం ఉన్నోడు లేకపోతే సిక్ పర్సనాలిటీస్ అంటాం కదా. సో అట్లాంటి వాళ్ళు ఎన్నో రకాలుగా బయట విమర్శిస్తున్నప్పటికీ కూడా దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఇది కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఉన్న తేడా. వ్యక్తిగతంగా కేసీఆర్ గారి ఆరోగ్యం బాలేక ఆయన తిరిగి నడక నేర్చుకుంటుంటే నదులకే నడక నేర్పించినోడు అని డాష్ 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 అని చెప్పి తన కించపరిచేటటువంటి విధంగా కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటే దాన్ని కూడా ఖండించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అట్లా మాట్లాడొద్దో తప్పని చెప్పి మాకు వాళ్ళకు ఉంటున్నటువంటి తేడా కాదు సార్. మరి ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 1.5 month అవుతుంది. మరి ఇంతవరకు ఎంత మేర, ఐ మీన్ ఇటు తక్కువ టైంలోనే ఎంత మేర మనకి ప్రయోజనం జరిగిందంటారు, అభివృద్ధి జరిగిందంటారు? ఇప్పుడు ఎట్లా జరగలేదో నాకు చెప్పాలి. పిల్లలకి ఉపాధి ఉద్యోగాలకి సంబంధించినటువంటి దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ నేను చెప్పాలి మీకు. నిన్ననే ఒక న్యూస్ పేపర్లో హెడ్లైన్స్లలో వచ్చింది, ఫస్ట్ ఫ్రంట్ పేజ్లో. 14 నుంచి 16 సంవత్సరాలు ఉంటున్నటువంటి పిల్లలు 2వ తరగతి పాఠం చదవలేకపోతారు. చదవగలుగుతున్నటువంటి వాళ్ళు కేవలం 42% మంది అంట. అంటే ఎంత దిక్కుమాలినటువంటి విద్యా వ్యవస్థకి బీఆర్ఎస్ పార్టీ తీసుకొని పోయింది. ఈ వయసు నేను ఎందుకు చెప్పిన కేటగారికల్ కంటే వీళ్ళందరూ వీళ్ళు అధికారంలోకి వచ్చినాక జాయిన్ అయినటువంటి వాళ్ళే. కాంగ్రెస్ హయాంలో స్కూళ్ళల్లో కూడా స్కూళ్ళు అక్షరాలు నేర్చుకునేటువంటి పిల్లలు 10 సంవత్సరాలు చేసుకున్నటువంటి విద్యాభ్యాసం చేసుకున్న తర్వాత 2వ తరగతి పాఠం కూడా చదువుకోలేనటువంటిది, చదవలేనటువంటి నాణ్యత లేనటువంటి విద్యను అందించినటువంటి మీ పాలన, నీకు ఏ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఎవడికి కావాలి, నీకు ఏ ఫ్లూయెన్సీ ఉంటే ఎవడికి కావాలి, తీసి జోబులో పెట్టుకో. ప్రజలకు ఏం కావాలనో మాత్రమే మాకు కావాలి. కాబట్టే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి టాటాకి సంబంధించినటువంటి దాంతో టెక్నాలజీస్తో 2,000 కోట్ల రూపాయలతోటి ఐటీఐలు అని చెప్పేటటువంటి పాత పద్ధతులనే పిల్లలకి మరి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఉంటుందో దాని మీద నేర్పించి పారిశ్రామిక నైపుణ్యాన్ని నేర్పించి మరి కొలువులు ఇప్పించేది ఉంటుండే. అట్లాంటిది 50 ఐటీఐలను కూడా ఒక్కొక్క ఐటీఐలో 10,000 మందికి శిక్షణ నేర్పించాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి గారు దాన్ని చాలా సీరియస్గా తీసుకొని దానికి బడ్జెట్ ఇచ్చి టాటాకి సంబంధించినటువంటి టెక్నాలజీస్ తోటి
అగ్రిమెంట్లు మేము చేసుకొని ఈరోజు అడ్వాన్స్డ్ ట్రైనింగ్. ఒకప్పుడు అంటే సైకిళ్ళు, బైకులు లేకపోతే ఇంకో యంత్రాలకు సంబంధించి ఉండే. ఈరోజు స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి, రోబోటిక్స్ వచ్చినాయి, ఏఐలు వచ్చినాయి, విఆర్లు వచ్చినాయి. సో ఇట్లా అడ్వాన్స్డ్కి సంబంధించినటువంటి టెక్నాలజీలలో ప్రావీణ్యం పొందాల్సినటువంటి అవసరం మన పిల్లలకు ఉంది. ఆ ప్రావీణ్యం పొందినప్పుడే ఉద్యోగ అవకాశాలు మెండుగుంటాయి. ఎందుకంటే చదువు కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ కూడా కనీసం ఆ పని మీద నైపుణ్యం ఉన్నప్పుడే కదా కొలువులోకి తీసుకునేటటువంటి ఆలోచన చేస్తాడు. అవును. సో దాని మీద 10 సంవత్సరాలలో ఏ రోజైనా ఒక చిత్తశుద్ధితోటి మెలిగినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ చేసిందా? అటు దిక్కన్న చూసిందా? కానీ ఈరోజు ముఖ్యమంత్రి, ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5 లక్షల మందికి, ఒక్కొక్క దాంట్లో 5 లక్షల మందికి, అంటే టోటల్ 50 ఐటీఐలో 5 లక్షల మందికి ప్రావీణ్యం పొందడమే కాదు, వాళ్ళకి ఆయా రంగాల్లో, అనుబంధ రంగాల్లో ఉద్యోగాలు 100% వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. మేము ఇచ్చినటువంటి గ్యారంటీ 2 లక్షలు మాత్రమే కాదు, అన్ని రంగాల్లో కూడా పిల్లలకు కొలువులు రావాలి, ఉపాధి రావాలి. ఇంకొక పక్క మద్యానికి బానిసలుగా కావద్దు, ఇటు మాదక ద్రవ్యాలకి బానిసలుగా కావద్దు అని చెప్పి ఉక్కుపాదాలు మోపుకుంటా ఉపాధి దిక్కు మారుస్తున్నటువంటి ఈ యొక్క నాయకత్వాన్ని ప్రజలు హర్షించకపోతే ఏం చేస్తారు మేడం? మీరు చెప్పండి. కేవలం బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళే జీర్ణించుకోలేరేమో దీన్ని తప్ప ప్రజలు అంతే కదా. మీ 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 బతుకులకు ఎప్పుడు మీరు చేసింది లేదు, మీరు ప్రజల పక్షాన కొట్లాడింది లేదు, ప్రజల గురించి పలానా సంక్షేమం అని చెప్పి అందించింది లేదు. ఎంతసేపు ఏంటంటే శాంపుల్ సర్కార్, మార్కెటింగ్లో వాడు వచ్చి అంటాడు కొంచెం టేస్ట్ చూడండి సార్, లేకపోతే ఈ ప్రోడక్ట్ ఇది చూడండి సార్ ఎంత బాగుందని చెప్పి ఫస్ట్ ప్రోడక్ట్ ఒకటి చూపిస్తాడు, ఒక 10 డబ్బాలని కంటబెట్టి ఇంటికి పోయి చూపిస్తే ఏముండదు కదా. అసొంటి మార్కెటింగే చేసిరు 10 ఏళ్ళు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. కేంద్రం నుండి బీజేపీ గదే పని చేసింది. సో ప్రజల పక్షాన పరిపాలన వచ్చేసరికల్లా ఓరవలేనటువంటి పరిస్థితికి వచ్చారు. రైతులకు సంబంధించినైనా, విద్యార్థులకు సంబంధించిందైనా, లేకపోతే నిరుద్యోగులకు సంబంధించినటువంటిదైనా, టీఎస్పీఎస్సీకి సంబంధించింది కూడా రాజీనామా చేస్తే ఆమోదించాల్సిందిగా పదే పదే విజ్ఞప్తులు గవర్నర్ గారికి చేసినటువంటి దాంట్లో మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీకు కనిపిస్తలేదా అని మేము అంటున్నాం. దాన్ని కూడా ఎన్ని రకాలుగా అడ్డంపులు వేయాలో అన్ని రకాలుగా అడ్డంపులు వేస్తేనేవారు కదా. ఎన్ని చేసినా ప్రజల గుండెల్లో గుడి కట్టుకొని కొలువు కాబోతున్నారు ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజల యొక్క మన్ననలు పొంది ప్రజల యొక్క ఆశీర్వాదంతో మళ్ళొకసారి రికార్డు స్థాయిలో దీర్ఘకాలికంగా తెలంగాణలో ప్రభుత్వంలో కొనసాగబోతుంది. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.